హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్లో పేద ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించే ఉద్దేశంతో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్ కింద పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు కేంద్రం సాయం లేదా సబ్సిడీ ఇస్తోంది. దీన్ని నేరుగా లబ్ధిదారుని అకౌంట్లోనే జమ చేస్తుంది. ఇక ఇటీవల పట్టణాల్లో నివసించే పేద మధ్యతరగతి ప్రజల కోసం సహేతుకమైన ధరల్లో ఇల్లు నిర్మించుకోవడం లేదా కొనేందుకు లేదా సరైన ఇంటిని అద్దెకు తీసుకునేందుకు ఆర్థిక సాయం సహా ఇంకా సబ్సిడీకే లోన్లు అందించేందుకు తెచ్చిన పథకం పీఎం ఆవాస్ యోజన 2.0. బడ్జెట్లో దీనికి సంబంధించి 10 లక్షల కోట్లు కేటాయించింది. దీంతో దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లు నిర్మించేందుకు సంకల్పించింది. ముఖ్యంగా మురికివాడలో నివసించే వారికి, ఎస్సీ ఎస్టీ, వితంతు, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు సహా సమాజంలో వెనుకబడిన అట్టడుగు వర్గాల వారి కోసం ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది. వీధి వ్యాపారులు, చేతి వృత్తుల వారు, అంగన్వాడీ వర్కర్స్ వంటి వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇప్పటికే సొంత ఇళ్లు ఉన్న వారికి స్కీమ్ వర్తించదు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పొచ్చు. వారే యజమానులుగా ఉంటే త్వరగా ఆమోదం లభిస్తుంది. దరఖాస్తు చేసుకునే వారు ఖచ్చితంగా భారతీయులై ఉండాలి. పెళ్ళైన పిల్లలు ఉంటే కూడా అనర్హులు. భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా గృహ నిర్మాణ పథకం నుంచి ప్రయోజనం పొంది ఉండద్దు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారైతే ఈడబ్ల్యూఎస్ వారి వార్షిక ఆదాయం 3 లక్షలు దాటకూడదు. అల్పాదాయ వర్గాలు ఎల్ఐజీ అయితే 3 నుంచి 6 లక్షల లోపు ఉండాలి. మధ్యస్థాయి ఆదాయ వర్గం ఎంఐజీ 1 అయితే 6 నుంచి 12 లక్షలు, ఎంఐజీ 2 అయితే 12 నుంచి 18 లక్షల వరకు ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వారికి సొంత స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం ఉంటుంది. భూమి లేకుంటే ఎక్కడో చోట భూమి ఇస్తుంది. వీరికి 1.5 లక్షల వరకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో వస్తాయి. ఇక మిగతా డబ్బులు సబ్సిడీ కింద బ్యాంక్ లోన్ వస్తుంది. ఎంఐజీ 1 వారికి 9 లక్షల లోన్ వరకు 4% సబ్సిడీతో లోన్ పొందొచ్చు. ఎంఐజీ 2 వారికి 12 లక్షల లోన్ వరకు 3% సబ్సిడీ వస్తుంది. వారు 6 లక్షల వరకు లోన్పై 6.5% సబ్సిడీ పొందొచ్చు. ఈ స్కీమ్లో చేరేందుకు ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, వయసు ధృవీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. ముందుగా పీఎం ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా సమీపంలోని మీ సేవా కేంద్రాల్లోకి లేదా కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పులు అవసరమైన వాటిని కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాలను సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.